జై శ్రీమన్నారాయణ. నేడు ఘంటసాల గారు గానం చేసినటువంటి యొక్క కరుణశ్రీ జంధ్యాల పాపేశ్వర గారు రచించినటువంటి యొక్క పుష్ప విలాపము. పుష్పానికి కూడా మనసు ఉంటుందని, పుష్పాలకు కూడా ప్రాణం ఉంటుందని, చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని, అవి గనుక నోరు విప్పితే ఏ విధంగా బాధపడతాయో మనకి ఈ పద్యాల ద్వారా తెలుసుకుందాం. నే పూజ కోసం పూలు కోద్దామని పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఆ అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు 4 గడియల్ కనిపెంచిన తీగ తల్లి జాతీయత దిద్ది తీర్థము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలోగుచుల్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఆ ఆ ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛాజీవనానికి అడ్డు వస్తావు? మేము మీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ము బోండ్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. ఊలు దరాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గృచి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్మో అకట దయలేని వారు మీ ఆడవారు.
పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై చదిల్చి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై చదిల్చి కృషించి నశించిపోయి. మా యవనమెల్ల కొల్లగొని ఆపై చిమురుతోడ చిమ్మి మమ్మవల పారబోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి. అందమును హత్య చేసడి హంతకుండ మైల పడిపోయనే నీ మనుజ జన్మ. ఆ అని దూషించు పూలకన్నీయల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా హృదయము కుసుమాంజలిని గైకొని నాపై మీ కరుణశ్రీగ రేగులను ప్రసరింపు ప్రభు. ప్రభూ ప్రభూ జై శ్రీమన్నారాయణ. నేను డెంగర వెంకటాచార్యులు, రిటైర్డ్ టీచర్, శివనగర్ వరంగల్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.